వైష్ణోదేవి ఆలయం జనన మరణాలను ప్రసాదించిన మహాకాళి, జ్ఞానాన్ని ఇచ్చే మహాసరస్వతి, అష్టైశ్వర్యాలను ఇచ్చే మహాలక్ష్మిగా, ముగ్గురమ్మలు మూర్తిభవించిన దేవిగా అందరితో పూజలు అందుకుంటుంది అమ్మవారు. ఈ చల్లని తల్లి దర్శనార్థం భక్తులు ఎక్కడెక్కడ నుండో వస్తారు. హిందువులు వైష్ణోదేవిని మాతారాణి అని, వైష్ణవి అని సంబోధిస్తారు. జై మాతాజీ. గాలి వాన. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి అయిన జమ్మూ కాట్రాలో ఉన్న వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్నాం. నాతో పాటు మీరు కూడా రావాలి, మనస్ఫూర్తిగా సందర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది అంటే, మేము స్టార్ట్ అయ్యేటప్పుడు 4:40 అయింది, ఫుల్ వర్షం. ఇప్పుడు 6 అవుతుంది. ఇలా ఉంది. గుర్రాలు కూడా రావడానికి చాలా ఇబ్బంది పెట్టాయి, ఎందుకంటే వర్షంలోని స్లిప్ అవుతాయని చెప్పి ఇక్కడ వాళ్ళు సగం వరకు తీసుకొస్తున్నాము ఇలా అని చెప్పారు. బట్ చాలా కష్టపడి ఎలాగో ఇప్పుడు స్టార్ట్ అయ్యాం, వెళ్తున్నాం. హాఫ్ ఆఫ్ ద వే వచ్చేసాం, ఇంకా హాఫ్ వే వెళ్ళాలి. ఈ వీడియోలో అయితే టెంపుల్ కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళు ఈజీగా దర్శనం చేసుకొని వెంటనే రావాలి అంటే రూమ్ నెంబర్ 8 అండ్ గేట్ నెంబర్ 5 ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఫుల్గా ఉంటుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, మేము మీకు సమాధానాన్ని తెలియపరుస్తాం. అందరికీ నమస్కారం. శ్రీనగర్ నుండి జమ్మూ అయితే మేము బయలుదేరుతున్నాం. జమ్మూ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి కాట్రాకి మనం జర్నీ చేయాలి 50 కిలోమీటర్స్. క్యాబ్ని అయితే మేము సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పేసి ఎయిర్పోర్ట్లోనే బుక్ చేసుకున్నాం. టెంపుల్కి వెళ్ళి దర్శనమై రిటర్న్ మళ్ళీ క్యాబ్లో ఎయిర్పోర్ట్కి రావడానికి అని చెప్పేసి అక్కడ ఫిక్స్డ్ ప్రైజెస్, బార్గెనింగ్ చేయడానికి లేదు. కాట్రాలోనే మేము దేవస్థానంకి సంబంధించిన రూమ్స్ని అయితే బుక్ చేసుకున్నాం. ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ కూడా ఉన్నాయి. రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. టెంపుల్ దగ్గరలోనే. మేము ఇక్కడ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. వైష్ణోదేవి సంస్థ ఉంటుంది కదా, ఆ సంస్థ వాళ్ళ రూమ్స్ బుక్ చేసుకున్నాం. నిహారిక అంట. అందులోని చూస్తున్నా కదా రూమ్ ఎలా ఉంది. వాటర్ బాటిల్స్ పెట్టారు, కాఫీ పెట్టారు, చాలా బాగుంది. ఫుల్ అన్నీ తిరిగేసి వచ్చాం, బాగా అలిసిపోయాం. బయటికి వెళ్ళే ఓపిక కూడా లేదు. కాఫీ చేసుకునే ఆప్షన్ ఇక్కడే ఉంది. సో ఫస్ట్ కాఫీ తాగేస్తాం. జమ్మూ కాశ్మీర్ వస్తే మన సిమ్ అయితే పనిచేయదండి. పోస్ట్ పెయిడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళది మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ టెంపరీగా యాత్రా సిమ్ అని కూడా దొరుకుతుంది. కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. మాతా వైష్ణోదేవి షైన్ బోర్డ్లో ముందుగానే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ రోజు మనం టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాము అనేది. మేము ముందుగానే ఈ రోజుకని చెప్పేసి టికెట్ బుక్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ మెయిన్గా వచ్చేసి RFID అనేది తీసుకోవాలండి. ఇక్కడ టెంపుల్వి చాలా బ్రాంచెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి RFID అయితే తీసుకోవాలి మనం. టెంపుల్కి మార్నింగ్ 4 o'clockకి మేము బయలుదేరాం. అప్పుడు చాలా ఎక్కువగా వర్షం పడుతుంది. ఇక్కడ గుర్రం వాళ్ళు ఏంటంటే వర్షం పడుతుందని చెప్పేసి సగం వరకే మేము గుర్రంతో వస్తాము, తర్వాత మీరే నడాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ లైన్లో నిల్చున్న గుర్రము అలా ఏం అవైలబిలిటీలో లేదు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత గుర్రం అయితే దొరికింది. ఓన్లీ టెంపుల్ వరకు వెళ్ళటానికే మేము గుర్రాన్ని అయితే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే రిటర్న్ మాకు హెలికాప్టర్ టికెట్ ఉంది. వెళ్ళేటప్పుడు ఈ గుర్రం ఒక సైడ్కి మాకు 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. హెలికాప్టర్ బుక్ చేసుకునేటప్పుడు ఓన్లీ రిటర్న్ వచ్చేటప్పుడే మాకు హెలికాప్టర్ బుక్ అయింది. రిటర్న్కి కూడా టికెట్ ఒక పర్సన్కి 2200. వెళ్ళే రూట్లోని మనకి ఫుడ్ దొరుకుతుంది, వాటర్ దొరుకుతుంది, వాష్రూమ్స్ ఉన్నాయి, అన్నీ అవైలబిలిటీలోనే ఉన్నాయి. రెస్ట్ తీసుకోవాలి, ఎక్కడైనా కూర్చోవాలి అంటే చైర్స్ కూడా ఉన్నాయి. గుర్రాలకి రెస్ట్ కావాలి, మాకు రెస్ట్ కావాలని చెప్పేసి ఈ ప్లేస్లో మేము కొద్దిసేపు కూర్చున్నాం. బ్యాగ్ పక్కన పెడితే మంకీస్ వచ్చేసి మా బ్యాగ్లో ఉన్న ఫుడ్, యాపిల్స్ ఇవన్నీ తీసేసుకొని వెళ్ళిపోయాయి. ఈ టెంపుల్కి వస్తే కొద్ది జాగ్రత్తగా ఉండాలి. మా ఎదురుగానే ఒకళ్ళ మొబైల్ కూడా తీసేసుకొని వెళ్ళిపోయింది. ఇక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు పైకెక్కి చాలా కష్టపడి మొబైల్ అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చారు. టెంపుల్కి మనం వస్తున్న మధ్యలోని అమ్మవారి గృహ, అద్దెకువారి దగ్గర ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయండి.
మేమైతే దిగలేకపోయాం, అంటే వీడియో తీయలేకపోయాను అక్కడ వర్షం ఫుల్గా పడడం వల్ల. అర్ధకువారి గృహ నుంచి భవన్ వరకు మనకి బ్యాటరీ కార్లు కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. మనం టెంపుల్ వెబ్సైట్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 350 రూపీస్ ఉంటుంది. సో ఎవరైనా అక్కడ వరకు నడిచి అక్కడి నుంచి నడలేదు అనుకున్న వాళ్ళ కోసం క్యాబ్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. వైష్ణోదేవికి వెళ్తున్నాము. జై మాతాది. చాలా దూరం నుంచి అయితే టెంపుల్ కనిపిస్తుంది, హ్యాపీగా అనిపించింది. మేము వెళ్తున్నప్పటికే లైన్ ఉంది, మాకు తెలీదు. చాలామంది చెప్పారు ఏంటంటే హెలికాప్టర్ టికెట్ ఉన్న వాళ్ళకి సపరేట్గా లైన్ ఉందంటే మేము ఆ లైన్ కోసం వెతుక్కొని వెళ్తున్నాము. మేము ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల హెలికాప్టర్ టికెట్ ఉన్న వాళ్ళకి లైన్ సపరేట్ అని చెప్పేసి వేరేగా లైన్ కోసం అందరినీ అడుగుతూ వెళ్తున్నాం. చాలా వరకు ఎవరు ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఆ రూమ్ నెంబర్ 8 అని చెప్పారు, అక్కడికి వెళ్ళాం మేము. SDM ఆఫీసు. మనం హెలికాప్టర్ టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మన హెలికాప్టర్ టికెట్ చూపిస్తే ఎల్లో కలర్ చీటీ ఇస్తాం. మన స్మార్ట్ వాచెస్, ఫోన్లు ఇవన్నీ రూమ్ నెంబర్ 4లో ఇచ్చేసి తర్వాత మనము గేట్ నెంబర్ 5 నుంచి బయటికి వెళ్తాం. ఓకే, వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే బోత్ సైడ్ హెలికాప్టర్ ఉన్న వాళ్ళకే సపరేట్ లైన్ అని చెప్పారు. మాకు ఒకవైపే హెలికాప్టర్ టికెట్ ఉంది, సో మాకు అలా లైన్ కాదన్నారు. ఇంకా చేసేదేమీ లేక మళ్ళీ పోలీస్కి వచ్చి మా టికెట్ చూపించాము. ఇలా తెలియక మేము మొత్తం లైన్ అంతా తిరుగుతున్నాము అని చెప్పి. పోలీస్ నిజంగా చెప్పాలంటే చాలా మంచి వాళ్ళేనండి. ఇంత ఇబ్బంది పడ్డాము అని చెప్పేసి, సరే మీరు మీ చేతిలో ఉన్న లగేజ్ ఇవంతా క్లాక్ రూమ్లో పెట్టేసి రండి, మేము ఇక్కడి నుంచి అలౌ చేస్తామని చెప్పి ఆఫ్ ద రూట్ దగ్గర అయితే వాళ్ళు మమ్మల్ని అయితే అలౌ చేశారు. థ్యాంక్ యూ పోలీస్, మీరు ఎవరో నాకు తెలియదు. కానీ మొబైల్ పెట్టడానికైనా మనం క్లాక్ రూమ్కి అయితే వెళ్ళాల్సిందే. షూస్ అన్నీ వేసుకున్నాం. స్మార్ట్ వాచెస్ నాట్ అలౌడ్, లెదర్వి ఏవి అలౌ లేదు. అయితే క్లాక్ రూమ్ కోసం మేము ఇంత కష్టపడ్డామని అనుకోలేదు. ఎందుకంటే చూస్తున్నారు కదా ఎంత లైన్ ఉందో, చాలా స్టెప్స్ కిందకు వెళ్ళాలి, అక్కడ క్లాక్ రూమ్ మనకు దొరుకుతుంది. ఇక్కడ కూడా సేమ్ మా హెలికాప్టర్ టికెట్ చూపించి మాకు దర్శనం వేరంగా అయిపోతే మేము మళ్ళీ వెళ్ళిపోవాలి అని చెప్తే వాళ్ళు మాకు అలౌ చేశారు. ఒక్కటి బెనిఫిట్ ఏంటంటే హెలికాప్టర్ టికెట్ ఒక సైడ్ బుక్ అయిందని చెప్పుకొనే మేము జర్నీ మొత్తం చేసామండి. లేదంటే మాత్రం మార్నింగ్ వెళ్ళిన వాళ్ళం నైట్ అయినా మేము దర్శనం చేసుకొని బయటకు అయితే వస్తాము అని అయితే గ్యారంటీ లేదు. అంత రష్గా ఉంది టెంపుల్ అయితే. చూస్తున్నారు కదా క్లైమేట్ ఎలా ఉందో. వైష్ణోదేవి యాత్ర అనేది చాలా సాహసమైన యాత్ర ఇది కూడాని. మెయిన్ ఈ లైన్లో పేషెన్స్గా ఉండాలి అనుకుంటే రావాలి గుడికి. వైష్ణోదేవి దర్శనం అయ్యి బయటకు వచ్చామండి. బట్ ఇక్కడ చాలా ప్రాసెస్. మీరు హెలికాప్టర్ బుక్ చేసుకున్నారనుకోండి, 2 వైపులా బుక్ చేసుకుంటే గేట్ నెంబర్ 5 నుంచి పంపిస్తారు. అది మీరు ఒకవైపు నుంచే బుక్ చేసుకుంటే మాత్రం గేట్ నెంబర్ 3 అని చెప్పి పంపిస్తారు. బట్ లైన్లు అయితే చాలా ఉన్నాయి. దర్శనం లోపల కూడా లేడీస్కి జెంట్స్కి సపరేట్ అని చెప్పేసి మేము 8కి వెళ్ళాం దర్శనానికి. ఇప్పుడు 10:30 అవుతుంది, బయటకు వచ్చాం. 2.5 hours మాకు దర్శనానికి టైం పట్టింది. అండ్ వీలైనంత వరకు మీరు లగేజ్ ఏమి తెచ్చుకోకండి. ఇక్కడ లాక్ రూమ్కి కూడా చాలా వెయిటింగ్. ఎక్కడికక్కడే లాక్ రూమ్స్ ఉన్నాయి అంటున్నారు, కానీ స్మార్ట్ వాచ్ అండ్ లెదర్ బ్యాగ్ ఇవన్నీ కూడా మనం లాక్ రూమ్లోనే పెట్టాలి. దానికి కూడా మేము లాక్ రూమ్లో లగేజ్ పెట్టడానికి కూడా మేము ఆల్మోస్ట్ 1 hour వెయిట్ చేసి అప్పుడు లాక్ రూమ్లో స్మార్ట్ వాచ్ అండ్ బ్యాగ్, షూస్ ఇవన్నీ పెట్టేసి అప్పుడు దర్శనానికి వెళ్ళాము. చాలా టైం అయితే అవుతుంది. సో వైష్ణోదేవి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఎంత వీలైతే అంతవరకు ఫోన్ కూడా కింద పెట్టి వదిలేసి వచ్చారనుకోండి, ఈజీగా దర్శనానికి వెళ్ళచ్చు. దర్శనం చేసుకొని మీరు త్వరగా వెళ్ళిపోవచ్చు. చాలా చాలా లైన్స్. ఎలా అయినా అమ్మవారి అనుగ్రహం నా పైన ఉన్నది. నేను అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకున్నాను. అమ్మవారి దర్శనం అయి బయటకు వచ్చిన తర్వాత 3 కిలోమీటర్లు నడిస్తే మనం భైరవ బాబా టెంపుల్కి అయితే రీచ్ అవుతాం. భైరవ బాబా టెంపుల్కి నడవలేదు అనుకునే వాళ్ళకి గుర్రం అవైలబిలిటీలో ఉంటుంది. రోప్వేలో కూడా వెళ్ళచ్చు. కానీ రోప్వే బుక్ చేసుకోవాలి అంటే ఈ వెబ్సైట్, టెంపుల్ వెబ్సైట్లో మనం ఒక 15 days ముందు బుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా రోప్వేలో కేబుల్ కార్ వెళ్తుంది. దీని టికెట్ వచ్చేసి 100 రూపీస్. 15 days ముందు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. దర్శనం అయి బయటకు వచ్చేటప్పుడు కూడా ఇలా లేదు పొగ. సడన్గా చూస్తున్నారు కదా పొగ వచ్చేస్తుంది, పొగ మంచు. ఈ ఫాగ్ వల్ల మాకు
హెలిప్యాడ్లోకి వెళ్తున్నాము. మా పరిస్థితి ఏంటో అనేది నాకు తెలీదు, అసలు ఏం కనిపించట్లేదు. టెంపుల్ నుంచి 2.5 కిలోమీటర్స్ మళ్ళీ మనం బ్యాక్కి వెళ్తేనే మనకి హెలిప్యాడ్ పాయింట్ అనేది ఉంటుందండి. సో వెళ్తున్న రూట్ చూస్తున్నారు కదా, క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. పొగమంచుతో మాకు వీడియో తీస్తున్నా ఏం కనిపించట్లేదు. అక్కడికి కూడా రిటర్న్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి గుర్రం కావాలి అనుకుంటే 800 ఛార్జ్ చేస్తారు. మేమైతే ఈ 2.5 నడుద్దామని ఫిక్స్ అయ్యి నడుస్తున్నాము. మేము హెలిప్యాడ్ పాయింట్కి వెళ్తున్నప్పుడు ఒకరు రిటర్న్ అవుతున్నారు. వాళ్ళని మేము అడిగాము హెలికాప్టర్స్ రన్ అవుతున్నాయా అని చెప్పి. వాళ్ళు అన్నారు టికెట్ క్యాన్సిల్ చేసేసుకున్నాం, మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము, క్లైమేట్ బాగాలేదని. అక్కడ వాళ్ళు కూడా హెలికాప్టర్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పారు. మా వారైతే అక్కడికి వెళ్దాము, అప్పుడు మనం డిసైడ్ అవుదాము ఏంటి అనేది అని చెప్పారు. సరే అని చెప్పి ఫైనల్లీ మేమైతే హెలిప్యాడ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే కొంతసేపు వెయిట్ చేయండి, హెలికాప్టర్స్ క్లైమేట్ బట్టి మారుతూ ఉంటాయి, ఒకవేళ క్లైమేట్ చేంజ్ అయితే హెలికాప్టర్ రన్ అవుతుంది అని. నిజంగా నేనైతే సూర్యనారాయణ మూర్తిని ఎంతగా ప్రేయర్ చేశానంటే చెప్పలేనండి. దేవుడు నిజంగా నా అందు దయ ఉంచారు అంటే అదే. ఆ టైంలో కరెక్ట్గా క్లైమేట్ చేంజ్ అయింది, మా నెంబర్ వచ్చింది. హెలికాప్టర్లో మేమైతే రిటర్న్ హెలికాప్టర్కి వైష్ణోదేవి దగ్గర వచ్చాము. వచ్చేటప్పుడు చూసారు కదా క్లైమేట్ అంతా ఫుల్ ఫాగ్గా ఉంది. మాకైతే హెలికాప్టర్ క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాం. లక్కీగా ఎండ్ వచ్చింది, నెంబర్ కూడా వచ్చింది, బోర్డింగ్ పాస్. సో మేము ఇంకా హెలికాప్టర్లోనే మళ్ళీ వైష్ణోదేవిది కూడా కిందకి వెళ్తున్నాం. ఇక్కడ హెలికాప్టర్ ఎక్కేటప్పుడు మన మొబైల్స్ అన్నీ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు తీసేసుకుంటారండి. మళ్ళీ దిగిన తర్వాతే మనకి మొబైల్స్ అయితే ఇస్తారు. హెలిప్యాడ్ దగ్గర ఎగ్జిట్ అయ్యి దిగామా, అక్కడి నుంచి మళ్ళీ వేరే వెహికల్లో కిందకి పంపిస్తున్నారు, మన వెహికల్స్ పైన పంపించట్లేదు. హెలికాప్టర్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు క్లైమేట్ అయితే నాతో శుభ్రంగా ఆడుకుంది. ఒక నిమిషం వర్షం, ఒక నిమిషం పొగ, హెలికాప్టర్ మాది క్యాన్సిల్ అయిపోతుందా అన్నంత భయం వేసింది. లక్కీగా మాది హెలికాప్టర్ నెంబర్ వచ్చేసింది, మేము కిందకి వచ్చేసాం, కట్రాలో ఉన్నాం. టెంపుల్కి వెళ్ళేటప్పుడు చాలా కష్టమైంది, అయినా మేము వీడియోని అయితే ఎక్కడ ఆపలేదండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చూడాలి అని చెప్పేసి. సబ్స్క్రైబర్స్ ఎవ్వరు వెళ్ళినా వాళ్ళకి యూజ్ఫుల్ అవ్వాలని చెప్పేసి నా తపన. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, మేము మీకు సమాధానాన్ని తెలియపరుస్తాం. మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.